కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఫస్ట్ టార్గెట్ అదే. అసలు యాక్చువల్ జరిగేది ఈ ఇయర్ జరుగుతుంది. అసౌద్దీన్ ఓవైసీ జోలికి వెళ్తారా? కొన్ని డెమాలిషన్ అప్పుడు ఐ డెలిబరేట్లీ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఆల్సో. కన్వెన్షన్ రేపు కూల్చాలనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్తో మాట్లాడే మాటలు ఇవి ఉంటారు. సో వితౌట్ నోటీస్ మీరు కూల్చింది భయపెట్టడానికి అన్నట్టేనా? అంటే ఆన్సర్ బట్టి క్వశ్చన్ పేపర్ మార్చినట్టు అన్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డిది ఎప్పుడు కూలుస్తుంది హైదరాబాద్? నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వండి. రంగనాథ్ కూలుస్తుంది బిల్డింగ్లను కాదు, మధ్యతరగతి. పాలిటిక్స్ మాట్లాడటం కాదు కానీ ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఎందుకు? ఫస్ట్ డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము. మీరు అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వినకుండానే కూల్చేస్తే నోటీసు ఇప్పటికీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది కూడా కూల్చేశారు. మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? హైదరాబాద్ పేరు చెప్పుకొని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ సాధారణమే. అంటే మాకు కొత్త ఏం కాదు. ఇది జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే అసలు సగం హైదరాబాద్ నిలబట్టం చేయాలేము. ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. హైడ్రా ఇస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సీఎం. అది ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. వీళ్ళు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని. డిమాలిషన్ ఒక్కటే మా ఉద్యోగం కాదు. కొంతమంది మినిస్టర్స్ కామెంట్ చేశారు, హైడ్రా చీఫ్ అత్యుత్సాహం వల్ల మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. వెకేషన్ నోటీస్ పేదవాళ్ళకి ఇస్తాం, గొప్పవాడికి ఎవరికి వెకేషన్ నోటీస్ ఇవ్వం. కానీ ఇప్పుడు రంగనాథ్ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనిపించట్లేదా? ఐ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. అసలు తగ్గేదేలే. పుష్ప డైలాగులు అన్నీ కాదు కానీ సినిమా వేరు, నిజం జీవితం వేరు ఉంటుంది. మంచిగానే అనుకుంటారు. ఇప్పటికీ తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి రైట్స్ సంక్రమించదని. 10,000 కోట్ల వర్త్ మీరు గవర్నమెంట్కు సేవ్ చేసినట్టు. ఈ ఇయర్ మీరు చూస్తారు, పబ్లిక్ నుంచి అప్రిసియేషన్ వస్తారు.